Hello all, welcome back to my channel. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో మన వీడియోస్లో స్పెషాలిటీ ఏంటంటే కంపల్సరీగా సిద్ధార్థ్ గారి వాయిస్ ఓవర్ కూడా ఉంటుందన్నమాట. అయితే పొద్దున్నే లేచేసాడు ఎర్లీగా, నైట్ కూడా అసలు సరిగ్గా పడుకోలేదు. సో మార్నింగ్ లేవగానే టేక్ ఓవర్ వాళ్ళ నాన్న తీసుకున్నాడు. నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట. మార్నింగ్ టైం వచ్చేసి 8:45 అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా. సో నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మంచి కాఫీ ప్రిపేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ గాయ్స్, టైం 9 అవుతుంది. సో సిద్ధార్థ్ ఇప్పుడే పడుకున్నాడు, మీరు చూసారు కదా ముందు క్లిప్పింగ్లో. వాళ్ళ నాన్న పడుకోబెడుతున్నాడు అనమాట. గొంతు కొంచెం ఇంకా ఇప్పుడే ఇందాకే లేచి బ్రష్ చేసుకున్నాను, వాటర్ తాగాను. గొంతు ఇంకా కొంచెం అలానే ఉంది. అండ్ క్లైమేట్ వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం వీక్గా, తర్వాత సివియర్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు సిద్ధుకి వ్యాక్సినేషన్ ఉంది. సో మధ్యాహ్నం అనమాట, ఆఫ్టర్ 2 o'clock ఉంటుంది. సో మేము బై 1:15 కల్లా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ. అండ్ ఇప్పుడు కాస్త వాడు పడుకున్న టైమే నాకు రెస్ట్ దొరికే టైం అనమాట. సో ప్రశాంతంగా వెళ్ళి కాఫీ కలుపుకొని తెచ్చుకొని రిలాక్స్డ్గా తాగుదాం, ఎందుకంటే వాడు లేస్తే అంత రిలాక్స్డ్గా తాగే టైం కూడా ఇవ్వడు. అది సంగతి. సో లెట్స్ గో మేక్ సమ్ ఫిల్టర్ కాఫీ అండ్ రిలాక్స్డ్గా తాగి ఎంజాయ్ చేద్దాం. క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి లెట్స్ గో. ఫస్ట్ కాఫీ ఇన్ ద మార్నింగ్, హాయిగా అలా ప్రశాంతంగా కూర్చుని తాగడం చాలా రేర్ మూమెంట్ అనమాట ఈ మధ్యకాలంలో, మోస్ట్లీ ఆఫ్టర్ ద బేబీ. సో ఎంజాయ్ చేస్తున్నాను. నా బాల్కనీ చూపించలేదు కదా, చిన్న బాల్కనీలో నా మొక్కలన్నిటినీ చాలా అందంగా సర్దుకున్నాను. సో మాకు సంబంధించి ఇదే నేచర్లో ఉండడం అనమాట పొద్దున్న లేవగానే. సో కంపల్సరీగా ప్రశాంతంగా ఫస్ట్ అయితే సిద్ధార్థ్ వాడు లేచాక వాళ్ళ నాన్నని లే బాల్కనీకి తీసుకెళ్ళని తినేస్తూ ఉంటాడు. సో వాడికి అంత ఇష్టం అనమాట బాల్కనీలో ఈ రైలింగ్ మధ్యలో నుంచుని అటు పావురాలని చూసుకుంటూ వాడి ఫేవరెట్ మూమెంట్ అనమాట అది. సో వాడు లేచాడంటే ఇమీడియట్గా బాల్కనీకి తీసుకొచ్చేయాల్సిందే, తీసుకొచ్చేదాకా ఏడుస్తాడు అనమాట. సో మీకు ఇప్పుడు నా బాల్కనీ చూపిస్తాను నేను. నాకు చందుకి మొక్కలంటే చాలా ఇష్టం. మా ఇద్దరికే కాదు, మా అత్తగారికి కూడా చాలా ఇష్టం. సో చిన్న అపార్ట్మెంట్స్లో ఉంటూ మొక్కలు పెంచుకోవడం అంటే చాలా పెద్ద టాస్కే. కాకపోతే అవి లేకపోతే మాకు ఇంట్లో ఎవరో లేదన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో కంపల్సరీ ఎంతో కొంత వాటికి స్పేస్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ బాల్కనీ మొత్తం కూడా మాకున్న మొక్కలన్నిటినీ ఇలా అందంగా డెకరేట్ చేసుకుని పొద్దున్న లేవగానే నేచర్లో ఉన్నాం అన్న ఫీలింగ్ తోటి మొదలు పెడతాం అనమాట మా రోజుని. సో ఇది నా చిట్టి కుట్టి బాల్కనీ అనమాట. కరివేపాకు మొక్క ఉంది. ఈ మధ్య కాలంలోనే కాకరపాదు అలాగే బటర్నట్ స్క్వాష్ కూడా వేసాం అనమాట. పువ్వులు వస్తున్నాయి బటర్నట్ స్క్వాష్కి, బట్ కాయలు అవుతాయో లేదో తెలియదు, కానీ పాదులు వేసానన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది, ఎందుకంటే మనకి పెద్ద గార్డెన్ స్పేస్ లేదు కదా. ఇది నా బుజ్జి కుట్టి చిన్న బాల్కనీ అనమాట. మేము మోస్ట్లీ ఫొటోస్ బయట తీసుకోవాలంటే కనుక బాల్కనీకి వచ్చి ఈ బ్యాక్ డ్రాప్లోనే ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం అనమాట. సిద్ధార్థ్ మంత్లీ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇక్కడే మేము ఫొటోస్ తీసుకుంటూ ఉంటాము. యూజువల్గా బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది కదా మొక్కలతో అందంగా. సో అది సంగతి. ఇంకా కరివేపాకు మొక్క. సో ఫ్రెష్గా మేము కరివేపాకు కొని కోసుకుంటాం అనమాట బాల్కనీ నుంచి. అండ్ ఇది అండ్ రీసెంట్గా అయితే కాకరకాయలు నాకు చాలా ఇష్టం అనమాట. చందుకు కూడా చాలా ఇష్టం కాకరకాయలు. సో మ్యాండటరీగా ఎప్పుడు వెజిటబుల్స్కి వెళ్ళినా చిట్టి కాకరకాయలు తీసుకొస్తాడు. సో అవి తినేసి గింజలు వేస్తే కాకరపాదు వచ్చింది. అండ్ అక్కడ చూపిస్తాను, ఇది నా బుజ్జి కాకరపాదు. ఇది చెప్పుకొని చూద్దాం, గుమ్మడికాయ అనమాట. అంటే గుమ్మడికాయ, ఇంగ్లీష్ గుమ్మడికాయ, బటర్నట్ స్క్వాష్.
సో అది కూడా ఒకసారి తీసుకొస్తే వేశాను. సో పువ్వులు వచ్చాయి, పోతున్నాయి. ఆల్రెడీ 2 పువ్వులు వచ్చిపోయాయి. ఇది వచ్చింది కాబట్టి మ్యాండటరీగా పాలినేషన్ చేయాలి. బీస్ వస్తాయన్న ఆశ ఏం లేదు నాకు. సో హ్యాండ్ పాలినేషన్ చేసి చూడాలి వర్కౌట్ అవుతుందా లేదా ఏంటి అని చెప్పి. సో అది సంగతి. ఐమ్ హ్యాపీ. చిన్న తీగకు కూడా బోలెడని మొగ్గలు ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, చాలా మొగ్గలు ఉన్నాయి. స్పేస్ చిన్నదే కాబట్టి ఎన్ని రకాలు పెంచుకోవాలన్నా అంత సినిమా చేయలేము మనము. సో ఆల్రెడీ ఉన్న మొక్కల్లోనే స్పేస్లో అదే దాంట్లో వేసేస్తే వచ్చింది. కాయలు కాసినా కాయకపోయినా ఏదో వేసానన్న తృప్తి అనమాట. అండ్ ఆల్రెడీ ఇంకొక కుండీ ఖాళీ ఉంది కాబట్టి ఇందులో నేను క్యాప్సికమ్ వేద్దాం అనుకుంటున్నాను. తెలిసి ఈ కుండీలో కాస్త క్యాప్సికమ్ వేసి చూస్తాం. అది సంగతి. సో ఇప్పుడు సిద్ధార్థ్ లేచేలోపు నేను రెడీ అయిపోతే బెటర్ అనమాట. సో ఐల్ గో గెట్ ఫ్రెష్ అప్. అలా వెళ్ళి చకచక్క రెడీ అయిపోయానో లేదో గంట కొట్టినట్టు లేచేసాడు నా కొడుకు. సో వాడికి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి కదా. నేను బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉంటే చందు వెళ్ళి రెడీ అయ్యి పూజ చేసుకునే ప్రాసెస్లో ఉన్నాడనమాట. అయితే వీడికి ఈరోజు నేను పంకిన్ అంటానేంటి, బుర్రపంచ ఇట్లా చూసారా, వీడికి ఈరోజు మస్క్ మిలన్ విత్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అనమాట. సో చక్కగా తాగేస్తున్నాడు, వాడికి నచ్చినట్టుంది. సో ఫోర్స్ ఫీడ్ అయితే చేయనండి, వాడు ఎప్పుడైతే నోరు తెరుస్తాడో అప్పుడే వాడికి పెడతానమాట. అలా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ఒక యుద్ధంలాగా గడుస్తుంది మాకు. సో బ్రేక్ఫాస్ట్ చేస్తూనే పార్టీ కూడా చేసేసాడు వాడు. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే వాడికి మూతంతా కడిగేసి చక్కగా ఇప్పుడు డైపర్ మార్చే ప్రాసెస్ అనమాట. వీళ్ళకి పిల్లలకి కాస్త కూర్చోవడము పాకడము వచ్చిందంటే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం అండి. చాలా పెద్ద టాస్క్ అసలు. డైపర్ మార్చే గ్యాప్లో ఎన్నిసార్లు లేచాడో మీరే చూసారు కదా. సో డైపర్ మార్చేసిన తర్వాత వాడికి అలా క్లాప్స్ కొట్టడం నేర్పిస్తున్నాం అనమాట. అలా క్లాప్స్ కొట్టడం నేర్పిస్తూ రోజుకొకసారి యాక్చువల్లీ బాయ్ చెప్తున్నాడు. ఇప్పుడు బాయ్ చెప్పడం నేర్పిస్తున్నాము. నేర్చుకుని చక్కగా బాయ్ అంటే బాయ్ చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత కాసేపు ఆడుకుని ఇంకా నిద్ర టైం అయింది. టైం 11 అయితే ఇంకా నిద్ర సెకండ్ నాప్ అనమాట. సో నిద్ర టైంకి నేను నిద్ర పూస్తే పడుకుంటాడు. ఇంతకుముందు ఉయ్యాల్లో వేసి ఊపితే పడుకునేవాడు. ఇప్పుడు మళ్ళీ ట్రాన్సిషన్ టైము, నేను పడుకోబెడితేనే పడుకుంటాడు అనమాట. సో వాడిని అలాగా పడుకోబెట్టడం అదొక ప్రాసెస్ అనమాట. ఒక అరగంట పట్టొచ్చు. ఒకసారి తొందరగా పడుకుంటాడు, ఒకసారి లేట్గా పడుకుంటాడు. అలా 20 మినిట్స్కి హాయిగా పడుకుండిపోయాడు. యూజువల్గా బ్రేక్ఫాస్ట్ తర్వాత వాడికి బాత్ టైం అనమాట. కాకపోతే ఈరోజు నాకు ఓపిక లేక నేను చేయించలేదు. చందు బయటకు వెళ్ళాడు, వచ్చాక చేయిస్తాడు. ఇంకా అందుకని వాడు కాసేపు ఆడుకున్నాక 11 అవుతోంది. వాడు సెకండ్ నైట్ టైం అనమాట. పడుకోబెట్టేస్తే హాయిగా పడుకున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి వంట చేసుకోవాలన్నమాట. అదండి, రోజుకొక రకంగా ఉంటుంది పిల్లలతోటి. మీకు తెలియదే ఉంది. ఇఫ్ యు ఆర్ అ మదర్ యుల్ నో ఇట్. అండ్ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సిద్ధార్థ్ మంచి ఫోటోలు చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఈ వీడియోకి కంటిన్యూటీ వీడియో నెక్స్ట్ వస్తుంది. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగింగ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బాయ్.